లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్లు రాలేదు అధ్యక్ష. మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష. 13 లొకేషన్స్లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజ్లు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదనే సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సంత జుట్టూరు దగ్గర 1500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒక్కసారి చూస్తే అది తెలుసుకుంటున్నా అధ్యక్ష. సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అయిన సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు చేసిన మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆలగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందూరు నుంచి కేసీ కెనాల్కి నా నియోజకవర్గంలో పోతున్న కుందూరు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్ళు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 2018 సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము లిఫ్ట్ లేకపోవడం వల్ల అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ మంత్రి గారి దృష్టికి అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది అధ్యక్ష. మంత్రి గారి దృష్టి అధ్యక్ష యాక్చువల్లీ ఈ పాయింట్ మీకు నేను రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నా అధ్యక్ష. ఈ విషయం నేను చాలా సందర్భాలు అధ్యక్ష దీనికన్నా ఫాస్ట్ గా నేను మాట్లాడలేకపోతున్నాను అధ్యక్ష. ప్లీజ్ వినండి ప్లీజ్. వచ్చిన ఊర్లో ఇంపార్టెంట్ క్వశ్చనే, వేరే ఫార్ములా రావాలి. మీరు వచ్చిన ఊర్లో ఇంత డిస్కస్ చేయడం కష్టం. పాయింట్ లాస్ట్ చెప్తున్నాను అధ్యక్ష. కేసీ కెనాల్ తెలుగు గంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ నంద్యాల కానీ కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకి వెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది కూడా కోర్టుకి వెళ్తానని ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం తప్పు. ఈ సభలో అలా మాట్లాడకూడదు. ప్లీజ్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధించి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,000